వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ రాజకీయం నడుస్తోంది. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేయకుండా విస్తరణ పనులు చేపట్టాలని బంద్ జరుగుతోంది. అభివృద్ధి పేరిట విగ్రహాలను తొలగించవద్దంటూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేములవాడలో సంపూర్ణ బంద్ను పాటిస్తున్నారు వ్యాపారులు. దుకాణాలు, హోటళ్లను మూసివేసి నిరసన తెలుపుతున్నారు. అభివృద్ధికి తాము ఆటంకం కాదని, అయితే అభివృద్ధి పేరిట ఆలయాన్ని మూసివేస్తే ఊరుకునేది లేదని, ఆలయంలో ఎలాంటి విగ్రహాలను ముట్టుకోవద్దని డిమాండ్ చేస్తూ బంద్ చేస్తున్నారు. విపక్షాల నేతలు ఈ బంద్కు మద్దతునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా భక్తులు ఎదురు చూస్తున్న రాజన్న ఆలయ విస్తరణకు అడుగులు పడుతున్న నేపథ్యంలో అఖిలపక్షం పేరుతో వేములవాడ పట్టణంలో బంద్ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి నిధులు కేటాయించడంతో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్లారు. పట్టణంలోని ప్రధాన రహదారి వెడల్పు, ఆలయంలోని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఓవైపు ఈ పనులు సాగుతుండగానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఆలయం విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. శృంగేరి పీఠాధిపతి అనుమతి, ఆలయ అర్చకుల సూచనలు, ఆగమ శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ విస్తరణ సమయంలో స్వామివారికి జరిగే కైంకర్యాలు, అభిషేకాలు, పూజలు అన్ని భీమేశ్వర ఆలయంలో జరపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వచ్చే జూన్ 15 నుంచి దర్శనాలన్నీ భీమేశ్వర ఆలయంలోనే జరుగుతాయనే ప్రచారం జరిగింది. అయితే రాజన్న గుడిలో పూజలు జరపకుండా భీమేశ్వర ఆలయంలోకి తరలిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. అభివృద్ధి పేరుతో గుడిని మూసివేస్తారా అంటూ పట్టణంలోని వ్యాపారులను కలుపుకొని బంద్ చేస్తున్నారు. రాజన్న ఆలయాన్ని మూసివేయకుండా ప్రధాన గుడిలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను తొలగించకుండా విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆలయ విస్తరణపై అపోహలు వద్దని, అన్ని శాస్త్రం ప్రకారమే జరుగుతాయని ఆలయ అధికారులు, అర్చకులు చెబుతున్నారు. ఆలయం మూసివేయడం జరగదని, ఆలయాన్ని అభివృద్ధి చేసేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని చెబుతున్నారు. వేములవాడ పట్టణం రాజన్న ఆలయాన్ని 76 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని, అందుకే అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ విస్తరణ సమయంలో తలుపులు మూసివేయడం జరగదని, స్వామివారికి జరిగే నిత్య పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచనలతోనే ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు భీమేశ్వర ఆలయంలో రాజన్న దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు. అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆది శ్రీనివాస్. ఆలయ మూసివేత అంటూ ఉండదు, ఆలయ బంధు అనేది ఉండదు. ప్రతినిత్యం మూల విరాటుకు ఉపదేవాలు ఉన్నటువంటి వారికి ప్రతినిత్యం బ్రాహ్మణోత్తముల చేత ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ తరఫున యథావిధిగా మరి కైంకర్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, వాటిని రకరకాలకు సంబంధించినటువంటి స్వామివారికి నివేదించేటువంటివి యథావిధిగా కొనసాగుతాయి. ఆ సమయంలో ఏదైతే వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో జరిపేటువంటి నిర్మాణాలు జరిగేటప్పుడు మాత్రమే భక్తులకు రాజన్న దర్శనాలను భీమేశ్వరంలో చేయాలని చెప్పని శృంగేరి పీఠాధిపతి తీసుకున్న నిర్ణయం ప్రకారమే వేములవాడ పట్టణ బంద్పై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా తీశారు. ఎండోమెంట్ కమిషనర్ వేములవాడ ఆలయ ఈవోలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయ విస్తీర్ణ విషయంలో కొంతమందికి అపోహలు నెలకొన్నాయని మంత్రికి ఆలయ అధికారులు వివరించారు. భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే చర్యలు తీసుకున్నట్టుగా వివరణ ఇచ్చారు. ప్రధాన ఆలయ విస్తీర్ణం భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శన సౌకర్యానికి సంబంధించిన పనులు చేపడుతున్నట్టుగా వివరించారు. అయితే స్థానికంగా అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లాలని, ఎక్కడా ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి కొండా సురేఖ. దూరంలో నంది మండపం ఉంటుంది.